ములుగులో బీఆర్ఎస్ నాయకులు రౌడీజం చేస్తామంటే నడవదని హెచ్చరించారు ములుగు డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్. తాను నయీం అనుచరుడినని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెలిపారు. నిరూపించలేకపోతే పెద్ది సుదర్శన్ రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటావా అంటూ సవాల్ చేశారు. గిరిజన మహిళ సీతక్క మంత్రి అయితే బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని అన్నారు. గతంలో బీఆర్ఎస్ నేతలు ములుగులో ఇసుక ఎర్రమట్టి దందా వ్యాపారం చేశారని ఆరోపించారు. ఇప్పుడు ఆ దందాలు జరగట్లేవని బీఆర్ఎస్ నేతలు దాడులు చేస్తున్నారని చెప్పారు. కేటీఆర్ మెప్పు కావాలంటే మీ నియోజకవర్గాల్లో ప్రతిపక్ష పాత్ర పోషించాలన్నారు. కేసీఆర్ కుటుంబం దగ్గరున్న డబ్బులు పంచితే భారతదేశం మరో న్యూజిలాండ్గా మారుతుందన్నారు అశోక్. ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేలు, ఇప్పుడున్న ప్రస్తుత నాయకులు వారందరూ ఏదో పార్టీ మెప్పు కోసము, కేటీఆర్ మెప్పు కోసము మా ములుగు జిల్లా మీద పడి వారు విచక్షణ రహితంగా అర్ధరాత్రులు పగలు అని తేడా లేకుండా గుంపులుగా వచ్చి ధర్నాలు రాసారోకోలు చేసుకుంటూ అవాకులు చెవాకులు పేలుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ వారికి నోటికి ఎంత వస్తే అంత పద్ధతి పాడు లేకుండా మాట్లాడడాన్ని ఈరోజు ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక గిరిజన మహిళ, ట్రైబల్ మహిళ ఎమ్మెల్యే అయి మంత్రి అయితే 75 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడ మంత్రి ఉంటే తట్టుకోలేక తను చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక ములుగు మీద దాడులు చేయడం జరుగుతున్నది. గతంలో ఎలక్షన్ అప్పుడు కూడా వీరు వందలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి, డబ్బు సంచులు తీసుకొచ్చి ఇక్కడ ఉండి వారి అధికార దుర్వినియోగాన్ని చేసినా కానీ ములుగు ప్రజలు ఆ రోజు కూడా ఒక్కటే నిరూపించారు. మేము గతంలో కూడా చెప్పినాం, ములుగు ప్రజలకు ఆత్మాభిమానం ఎక్కువ, మేము డబ్బులకు అమ్ముడు పోయే వాళ్ళం కాదు అని తిరస్కరించారు. మళ్ళీ బుద్ధి రాక మళ్ళీ మిడతల దండులు లెక్క మళ్ళా ఒక్కొక్కరుగా పలు నియోజకవర్గాల నుంచి ములుగు మీద పడుతున్నారు. పర్సనల్గా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, నయీం అనుచరుడు అని. నన్ను నయీం అనుచరుడు అని నువ్వు నిరూపించు, నేను నా జిల్లా పార్టీ ప్రెసిడెంట్కు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రెసిడెంట్కు నేను రాజీనామా చేస్తా. లేదు నువ్వు నిరూపించకపోతే రాజకీయాలకు తప్పుకొని మళ్ళీ సరే నీ దగ్గర ఈరోజు 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఎందుకంటే మళ్ళీ ట్రాక్టర్ నువ్వు టాటా వేసుకొని నడపలేవు, కానీ ఏదైనా వ్యాపారాలు చేసుకో, నువ్వు రాజకీయంగా వైదొలగాలని నేను సవాల్